ఒక నిజమైన సన్యాసికి ఉండాల్సిన 3 లక్షణాలు ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపిన లిప్యతే. శ్లోకానికి అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. అర్జున, ఒక సన్యాసికి ఈ యొక్క లక్షణాలు అయితే ఉండాలి. అదేంటంటే ముందుగా విశుద్ధాత్మ అంటే ఆత్మ అనేది శుద్ధంగా ఉండాలి. అలాగే చేసే పనుల యొక్క పట్ల స్వార్థం అనేది ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాలి. తర్వాత విజితాత్మ జితేంద్రియ, మనసుని అలాగే ఇంద్రియాలను జయించాలి. ఆ తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ, తనని ఏ విధంగా తను ప్రేమిస్తాడో అన్ని భూతాలని కూడా అంటే అన్ని జీవుల్ని అదే విధంగా అయితే చూడాలి, అదే విధంగా ప్రేమించాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తను కర్మ మార్గంలో ఉన్నా లేదా సన్యాస మార్గంలో ఉన్న కర్మలు తనని అంటవు. ఏ విధంగా అయితే తామరాకుల మీద నీటి బిందువులు ఉంటాయి కానీ తామరాకులకి ఏ మాత్రం కూడా అవి అంటుకో, అదేవిధంగా కర్మలు అయితే మనల్ని అంటుకోమనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో అయితే చెప్తున్నారు. అలాగే మన ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. దాని యొక్క థంబ్నెయిల్ ఇక్కడ మీకు ఇస్తున్నా. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ లెంత్ వీడియోని అయితే చెక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ లింక్ అనేది కూడా ఇస్తున్నా. సో దీని మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా వీడియోని అయితే చూడొచ్చు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఒకసారి యూట్యూబ్లో మన ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి. నచ్చిందా వీడియో? నచ్చితే కామెంట్ చేయండి. హరే కృష్ణ.